నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను మీ స్వప్న. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. తిమ్మిని బమ్మిని చేసే నాయకులు కొందరుంటే తమదైన శైలిలో, తమదైన పంతాలో ముందుకెళుతూ చరిత్రలో తమకంటూ ఒక పేజీని సృష్టించుకునేవారు మరికొందరుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్పష్టమైన మాటలతో చర్చనీయాంశంగా మారారు. తనకంటూ ఒక ప్రత్యేక బాట ఏర్పాటు చేసుకుని తన రూటే సపరేటు అని చెప్పకనే చెప్తూ ఉన్నారు. యంగ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా అవతారం ఎత్తిన రేవంత్ రాజకీయ ప్రయాణంపై వన్ టీవీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. రాజకీయ రంగంలో తమదైన ముద్ర వేయాలంటే ఎంతో సునిశ్చిత ఆలోచన, ఎంతో కృషి, ఎంతో పట్టుదల, మరెంతో ముందు చూపు ఉండాలి. అప్పుడే నాయకుడు అనేవాడు ప్రజల్లో, పాలనలో తనదైన ముద్ర వేయగలుగుతారు. అలాంటి నాయకులు ప్రపంచంలో, దేశంలో ఎంతమంది ఉన్నా మన తెలుగునాట కొందరే కనిపిస్తారు. వారిలో స్వాతంత్ర కాలం నాటి నాయకులను పక్కన పెడితే నేటి తరానికి బాగా పరిచయం ఉన్న పేర్లు మూడే. ఒకరు ఎన్టీఆర్, ఇంకొకరు చంద్రబాబు, మరొకరు వైఎస్ఆర్. ఈ లిస్టు ఇంతటితో ఆగలేదు. నేను ఉన్నానంటూ ప్రజల ముందుకు కొత్తగా, సరికొత్తగా వస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికలకి ముందు నాయకులు హామీలు ఇవ్వడం ఒక లెక్క, వాటిని నిలబెట్టుకోవడం మరో లెక్క. ఆర్థిక ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా, పాలనాపరమైన చికాకులు ఎన్ని వెంటాడుతున్నా అనుకున్నది సాధించే వరకు నిద్రపోనని నిరూపిస్తున్నాయి రేవంత్ రెడ్డి మాటలు. ఎన్టీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారి కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని, దానిని తీసుకున్న ప్రతి పేదవాడు ఆయన్ని గుర్తు చేసుకుంటారని రేవంత్ చెప్పడం తన రాజకీయ పరిపక్వతను సూచిస్తుంది. అలాగే ఐటీ కంపెనీలు హైటెక్ సిటీని చూసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గుర్తు వస్తారనడం, జలయజ్ఞం, రైతు బాంధవుడిగా వైఎస్ఆర్ ప్రజల మధ్యలో నిలిచిపోతారని చెప్పడం ప్రజలకు, పార్టీలకు అతీతంగా వాస్తవాలను విడమర్చి రేవంత్ చెప్పినట్లయింది. ఇదంతా బాగానే ఉంది. మరి రేవంత్కి ముఖ్యమంత్రిగా ఒక బ్రాండ్ లేదా? తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకునేందుకు రేవంత్ కృషి చేయడం లేదా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు రాజకీయాల్లోకి వచ్చామా, పదవులు చేపట్టామా, సొంతంగా అనుకున్న పని అయ్యిందా లేదా అని అనుకునే నాయకులు ఎందరో. కానీ తాను చాలామంది కంటే భిన్నమైన నాయకుడినని నిరూపించుకునేందుకు తాపత్రయపడుతున్నారు రేవంత్. కేవలం తాపత్రయమే కాదు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధించే వరకు నిద్రపోనని నిరూపించే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. ఇదే విషయం తన బ్రాండ్ యంగ్ ఇండియా అని చెప్పడంతో కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సామాన్య ప్రజలే కాదు, రాజకీయాలను ఓ క్షణం పక్కన పెడితే రేవంత్ ప్రత్యర్థులు కూడా ఒప్పుకుని తీరాల్సిందే. రేవంత్ రెడ్డి మరోసారి తన స్పష్టమైన మాటలతో చర్చనీయాంశంగా మారారు. ముఖ్యమంత్రులకు ప్రత్యేకమైన గుర్తింపు, బ్రాండ్ ఉంటాయని చెప్తూ తనకు సంబంధించిన బ్రాండ్ ఏంటో కూడా వెల్లడించారు. ₹2 బియ్యం అంటే ఎన్టీఆర్ గుర్తు వస్తారు, ఐటీ అంటే చంద్రబాబు, జలయజ్ఞం అంటే వైఎస్ఆర్ గుర్తుకు వస్తారు. కొందరు ఉద్యమం పేరు చెప్పుకుంటారు, కానీ నా బ్రాండ్ ఏంటంటే యంగ్ ఇండియా, ఇదే నా బ్రాండ్ అని రేవంత్ ఘంటాపథంగా చెప్పడం ఆయనలో ఉన్న చరిష్మాను చాటుతోంది. దేశంలోని విద్యా వ్యవస్థపై రేవంత్ తీవ్రంగా విమర్శలు చేయడం చూస్తే భవిష్యత్తు తరాల గురించి ఎంతగా చింతిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒలింపిక్స్లో చిన్న దేశాలు కూడా మెడల్స్ కొల్లగొడుతుంటే దేశంలో కోట్లాది మంది ప్రజలున్న చాలా తక్కువ పథకాలు మాత్రమే వస్తున్నాయని ప్రశ్నించడం వెనుక యువతరం వెనుకబాటుతనమే కాదు, రేవంత్కి దేశంపై ఉన్న ఆపేక్షను అర్థం చేసుకోవచ్చు. ఇది భారతదేశ విద్యా, క్రీడా రంగాలపై ఆయనకున్న అవగాహనను చూసి సామాన్యుడు సైతం సై అనొచ్చు. ప్రతి ఏటా లక్షల మంది బీటెక్ చేస్తుంటే వారిలో ఎంతమందికి నాణ్యమైన విద్య అందుతోందని రేవంత్ ప్రశ్నించడం నిజంగా వాస్తవానికి దూరం కాదు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేవంత్ అది ఎన్నికల్లో ఇచ్చిన హామీగా తానే గుర్తు చేయడం నిజంగా గొప్పతనమే. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో స్కూల్ను 25 ఎకరాల స్థలంలో 200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు రేవంత్. బాగానే ఉంది, మరి బడ్జెట్ మాట ఎలా అనే సందేహం కలుగుతోంది. అలాగే చిన్నారుల కోసం ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్లకు అనుబంధంగా ప్రీ స్కూళ్లను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పిన రేవంత్ యంగ్ ఇండియా అనే తమ ఆలోచనకు జీవం పోసేలా విద్యారంగంపై దృష్టి పెట్టనున్నట్లు ప్రపంచానికి సంకేతాలిచ్చారు. ఎలాంటి బ్రాండ్ లేకుండా చరిత్రలో నిలిచిపోవటం తనకు కూడా నచ్చదని, అందుకే తన బ్రాండ్ యంగ్ ఇండియానే అని స్పష్టం చేసిన రేవంత్ భావి తరాలపై తనకున్న బాధ్యతను చెప్పకనే చెప్పారు. దీంతో ఆపద్ధర్మంగా, యాక్సిడెంటల్గా తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని కాలేదు అని, తన దారి రహదారి అని, ఆ దారినే లక్ష్యంగా, దిశగా సాగుతున్నానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ఎలాంటి బ్రాండ్ లేకుండా గుర్తింపు లేని ముఖ్యమంత్రిగా ఉంటారా అని ఇన్నాళ్లు రేవంత్ను ప్రశ్నించిన గొంతులకు తన బ్రాండ్ యంగ్ ఇండియా అని ప్రకటించడం ద్వారా ధీటైన సూటైన ఘాటైన సమాధానం ఇచ్చినట్టయింది. పోలీసులంటే చాలామంది నాయకులకు చిన్నచూపు. పోలీసులను తమ కాపలా కుక్కలుగా చూసే నాయకులు కూడా మన మధ్య లేకపోలేదు. పోలీసులను తిట్టి అవమానించి అభాసుపాలవుతున్న నాయకులను కూడా మనం చూస్తున్నాం. అలాంటిది పోలీసు బిడ్డల కోసం ప్రత్యేకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ స్థాపించడం ద్వారా పోలీసులపై తనకున్న గౌరవాన్ని అభిమానాన్ని చాటుకున్నారు రేవంత్. పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ ఎంతో ముఖ్యమైందని, పోలీసు శాఖపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పడం రేవంత్లోని సామాజిక పరిపక్వతను సూచిస్తుంది. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని హామీ ఇవ్వడం ద్వారా పోలీస్ కుటుంబాల్లో రేవంత్పై మరింత నమ్మకం పెరిగేలా చేశాయి. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కి 100 కోట్లతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం రేవంత్లో ఉన్న భవిష్యత్ చింతన కనిపిస్తోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా యంగ్ ఇండియా స్కూళ్లకు నిధుల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం చూస్తే తన నిర్ణయానికి రేవంత్ ఎంతలా కట్టుబడి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది నాయకులు తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని, ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పడం వెనుక రేవంత్ రెడ్డి సునిశిత దృష్టి కనిపిస్తోంది. తాను క్రియేట్ చేసిన యంగ్ ఇండియా బ్రాండ్ను మహాత్ముడి స్ఫూర్తితో తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామనడం జాతిపిత మహాత్మా గాంధీకి రేవంత్ ఇచ్చిన సగౌరవమే. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని, అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనేది తమ బ్రాండ్ అని చెప్పడం, నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం వెనుక భవిష్యత్తు తరాలపై రేవంత్కు ఉన్న బాధ్యతను ఎలుగెత్తి చాటుతున్నాయి. దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దున్నామనడం, ఆనంద్ మహీంద్రాని యూనివర్సిటీకి చైర్పర్సన్గా నియమించడం, యూనివర్సిటీలో చేరిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉందని, దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పడం రానున్న తరాలకు బతుకుపై ఆశలే కాదు, భరోసా కల్పించినట్టవుతుంది. అతి తక్కువ కాలంలోనే పార్టీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సృష్టించుకొని తెలంగాణకు ముఖ్యమంత్రి కావడమే కాదు, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఉన్నా తన పంతా మారదని, అనుకున్నది సాధిస్తానన్న ధైర్యం రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తుంది. అదే యంగ్ ఇండియా బ్రాండ్ రూపంలో అందరికీ అవగతమవుతుంది. యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ 1 టీవీ.